శివకామేశ్వరుడు అనే పేరు అయింది ఇక్కడ. ఆయన అంకెల్లో ఆయన తొడకి దగ్గరగా ఇలా ఒళ్ళో కూర్చున్నట్టు, చిన్నపిల్ల కూర్చున్నట్టుగా కూర్చుంటుంది ఆవిడ. శివ స్వాధీన వల్లభ, ఆవిడ భర్తని వశం చేసుకుంది. ఎందుకు? ఆయన రుద్రుడు, అవసరమైతే కోపం వచ్చేసి మొత్తం తగలబెట్టేస్తాడు. అందుకని ఉండో కాసేపు నన్ను ఆడుకోనే, ఈ ప్రపంచంతో నేను ఆడుకుని నువ్వు పడుకో చెప్పానుగా అని క్రమశిక్షణ కలిగిన భర్తలాగా చక్కగా భార్య ఆజ్ఞ పాటిస్తాడు. శివుడే అలా ఉన్నాడు. మనం ఉండడానికే నెప్పే. సమర్థురాలైన భార్య ఉంటే హాయిగా తాళం చేతిలో పెట్టి సుఖంగా కూర్చోవచ్చు. అంత అదృష్టవంతులైన భర్త లేడు ఇక్కడ. ఎవరైనా వస్తే మా ఆవిడ చూసుకుంటుందని చెప్పచ్చు. శివుడే చెబుతున్నాడు అలాగే మా ఆవిడ చూసుకుంటుందని. ఆవిడే చూసుకుంటుంది. మనకే ఆడో మగ ఏదైతే ఏమంటే మంచి పెత్తనం అయితే అయిపోయాయి. అమ్మవారిది మంచి పెత్తనం. అందుకే లలితాదేవిలో విశేషం ఏమిటంటే ఇక్కడ సరస్వతీదేవి ఉంటుందండి ఈ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. వాళ్ళిద్దరూ వింజామరలు పట్టుకుని లలితాదేవికి విసురుతూ సేవ చేస్తూ ఉంటారు.